గాక. ఏ ఆత్మ నరకానికి వెళ్ళకూడదండి, ఏ ఆత్మ నరకానికి వెళ్ళకూడదు. ప్రతి ఒక్కరు పరలోక రాజ్యానికి వెళ్ళాలి. అందుకొరకే యేసు నమ్మాలండి. నిన్నటి వరకే చూడండి, మొన్నటి దాకా ఎండలోకి వచ్చామండి, ఎండలోకి వచ్చాము. ఎండలోకి వస్తే ఏమవుతుంది? ఎండు చేపలు మారిపోయాం ఏంటి. కానీ దేవుని మహాకృపను బట్టి ఈ 2 రోజులు మంచి వాతావరణం ఇచ్చారు. కానీ ఈ ఎండగా తట్టుకోకపోతే కాస్త పొయ్య ఎగదోస్తూ నిప్పులో కాస్త కాలిపోతే 100 మందికి చూపిస్తారు కాలిపోయిందని. ఇది ఎలాగో తట్టుకుంటాం, ఎండ ఎలాగో తట్టుకుంటాం. ఆ నరకంలో పడితే అక్కడి నుంచి ఎవరు లాగేవాళ్ళు లేరు, తీసేవాళ్ళు లేరు. బ్రతుకుండగానే ఊపిరుండగానే మనం సరివేసుకుని సరిదిద్దుకుని ప్రభు పాదాలు పట్టుకుంటే ఆ ప్రతికి నాయకుడు ఆయనతోటే, సచ్చిన ఆయనతోటే పరలోక రాజ్యంలో ఆ యుగయుగాల జీవితం ఇవ్వడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయనే నిత్య జీవాన్నిచ్చే యేసుక్రీస్తు ప్రభు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక.